ప్రతి ఒక్కడు జావా చేస్తాడు, డిబిఎంఎస్ చేస్తాడు, ఎస్క్యూఎల్ చేస్తాడు, పైథాన్ చేస్తాడు, ప్రాజెక్ట్ చేస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వై షుడ్ ఐ హైర్ యూ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం ఆన్సర్ చెప్తావు? నన్ను కూడా ఒక 5.5 LPA టెక్ మహీంద్రా జాబ్ కి ఇంటర్వ్యూ అప్పుడు, టెక్నికల్ ఇంటర్వ్యూ అప్పుడు నన్ను కూడా అడిగారు నేను ఎందుకు హైర్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను యూట్యూబ్ చేసా, ప్రాజెక్ట్ చేసా, ఇంటర్న్షిప్ చేసా అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పానో దట్ బిల్డ్ దెమ్ ట్రస్ట్. నేను ఎందుకు హైర్ చేసుకోవాలి అనేసి దగ్గర నుంచి అసలు నీకు ఈ జాబ్ నిజంగా అవసరమా అనే దగ్గరికి వెళ్ళిపోయారు. వై? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెసెన్స్. సో ఇక్కడ మీ సోషల్ మీడియా అనేది యూట్యూబే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఎంత నేర్చుకుంటున్నా కూడా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇన్ పబ్లిక్ అంటే మీరు పబ్లిక్ చూపిస్తూ నేర్చుకోవట్లేదంటే మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చిన్న ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చిన్న టాస్క్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, అవి మీరు లింక్డ్ఇన్ లో షేర్ చేసుకోకపోతే మీది ఎలా సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది గ్రో అవుతుంది? నీకు మీ కాలేజ్లో ఉన్న 3000 మందికి డిఫరెన్స్ ఏంటి? నేను యాజ్ అ స్టూడెంట్ నేను యూటిలైజ్ చేసుకోలేదు లింక్డ్ఇన్ అంతా, బట్ నేను యూట్యూబ్ ని వాటిని యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు సమ్వేర్ సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది ఉంది. బట్ లింక్డ్ఇన్ ఇస్ మోర్ దెన్ దట్. మీరు ఒక్క పోస్ట్ తోనే మీకు జాబ్ కూడా వచ్చేయచ్చు, చెప్పలేము, కానీ కరెక్ట్ వే అనేది ఉండాలి.